హలో అందరికీ. ఈరోజు మన మూవీ డైరెక్టర్ సుధాకర్ గారు, కాలగమనం డైరెక్టర్ గారు ఉన్నారు. సార్ నేను నా ఫ్రెండ్ ఇప్పుడే గొడవాడుకున్నాం. కాలగమనం అంటే సైఫై మూవీ అని నేను, తనేమో లవ్ స్టోరీ అని. ఎవరిని అడిగినా కానీ థియేటర్లోనే అంటున్నారు. మీరేమన్నా చెప్తారా? మీరు కూడా థియేటర్లోనే అంటారా, లేదా అన్ని థియేటర్లోనే అంటారా? లేదు సార్, కొన్ని చెప్తాను. ఓకే, మొత్తం చెప్తే సినిమాకి ఇంకెవరు వెళ్ళరు కదా, సినిమాకి వెళ్ళలేదు కాబట్టి సినిమాకి వెళ్ళి కొంత తెలుసుకోండి. నేను కొంచెం చెప్తాను. ఈ సినిమాలో అంటే మీరు ఒకటి అంటున్నారు, మీ ఫ్రెండ్ ఒకటి అంటున్నారు కదా. దీంట్లో మీరు అనేది ఉంటుంది, మీ ఫ్రెండ్ అనేది ఉంటుందండి. దీంట్లో ప్రేమ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, బంధం ఉంటుంది, వాల్యూస్ ఎలా ఉంటాయి, మన విలేజ్ వాతావరణం ఎలా ఉంటుంది, ఆ మట్టి వాసన ఎలా ఉంటుంది, ఈ అంతరించిపోతున్నటువంటి బంధాలు, అనుబంధాలు, ఎఫెక్షన్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఈ మనం ఎలా మిస్ అవుతున్నాం అనేది ఈ సినిమాలో నేను పర్టికులర్గా కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగిందండి. ఇది మారిపోతున్నటువంటి పద్ధతుల్ని, మనం వదిలేస్తున్నటువంటి కట్టుబాట్లని కూడా మళ్ళీ మనకి ఒకసారి గుర్తు చేసే విధంగా ఈ సినిమా ఉంటుందండి. 100% ప్రేక్షకులు ఏ స్థాయి వాళ్ళైనా సరే, స్టార్టింగ్ ఒక విలేజ్ వాతావరణం నుంచి చిన్నపాటి కూలీనాలి పనులు చేసుకున్న దగ్గర నుంచే వచ్చిన వాళ్ళండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున. కానీ అట్లన్నింటినీ మర్చిపోతున్నారు. మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా మనం వచ్చింది ఎక్కడి నుంచి అనేది గుర్తు చేసే విధంగా అయితే ఈ సినిమా 100% ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా, నేను ట్రైలర్ అయితే చూశాను. సో ఈ మూవీ వచ్చేసి 17th అయితే రిలీజ్ అవుతుంది. ట్రైలర్ ఏ విధంగా ఉందంటే అచ్చ తెలుగు మట్టి వాసన అయితే తెలుస్తుంది. మీ ఊర్లో స్టోరీ మీరు చూసుకున్నట్టు, మీ కళ్ళకు కట్టినట్టు అయితే కనపడుతుంది. సార్కి ఈ సినిమా విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాక మన లోకల్ పీపుల్స్ అనే వాళ్ళు చాలామంది చేశారు ఇందులో. విజయవాడ బేసిక్గా వాళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చినందుకు ముందుగా మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, ఆ మాణిక్యాలన్నీ వెలితి చేశారు సారు. థ్యాంక్ యూ సార్. చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మూవీ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.